హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చపాతీలోకి కుర్మా అండి. ముందుగా మిక్సీ జార్లో టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు, నువ్వులు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకో. గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్ బాగా మగ్గాలి. ఇలా మగ్గేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలంటే పచ్చివాసన పోయిందాకా మగ్గపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గినాక మీ కాడ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. వెజిటేబుల్స్ బాగా పచ్చివాసన పోయిందాక మగ్గాలి. ఇలా మగ్గేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఆ పసుపులో కూడా కొంచెం మగ్గినాక మీరు ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోండి. ఆ పేస్ట్ బాగా మగ్గాలండి. ఆయిల్ పైకి వచ్చిన వరకు మగ్గాలి. వాటర్ ఏమి వేయకుండా ముందుగా మగ్గబెట్టుకోండి. అలా పేస్ట్ మగ్గేటప్పుడు కొంచెం కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా కారము, ఉప్పు, గరం మసాలాలు ఏమున్నా మీరు అవి వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చిందాక మగ్గనివ్వండి. ఇలా మగ్గినప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువ పోయొద్దు. వాటర్ కొంచెం పోసి ఈజిల్ పెట్టేసేయండి. హైలో 1 విజిల్, సిమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా ఈజిల్స్ వచ్చినాక పూర్తిగా ఈజిల్ పోయినాక మూత తీయండి. వాటర్ ఏమన్నా ఉంటే ఇంకొంచెం సన్నటి సెగ మీద మగ్గ పెట్టుకోండి. సన్నటి సెగ మీద బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు, కూర చిక్కబడే వరకు మగ్గబెట్టుకోండి. ఇలా మగ్గేటప్పుడు కొంచెం పైన బటర్ వేసుకోండి. అలా బటర్ వేయటం వల్ల ఏంటంటే కూర మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ బాగుంటుందండి. అలాగే కొంచెం కసూరి మేతి ఉంటే నలిపి వేసుకోండి. వాటర్ మొత్తం ఇనిపోయి కూర కొంచెం చిక్కబడినాక గ్యాస్ ఆపేసుకోండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చపాతీలోకి చేశానండి కుర్మా. ముందుగా చపాతీలు కూడా కాలుతున్నానండి. బటర్ బాగా కొంచెం కరిగినాక చపాతీ వేసి 2 పక్కలా కాల్చుకోవాలండి. బటర్లో అయినా నెయ్యిలో అయినా చపాతీలు బాగుంటాయండి. ఆయిల్లో కంటే కూడా వీటిలో బాగుంటాయి. Please subscribe to my channel. Bye bye.